యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. ఆ రొంపిలోకి ఎందుకు వెళ్ళాలమ్మా? అంటే ఇట్లా చేస్తారని మాకు తెలియదు కదా సార్. అన్న ఇప్పుడు ఉండే అంత తెలివి అప్పుడు లేదు సార్ నాకు. ఇలాగా అసలు మీకు వాళ్ళ పరిచయం అయ్యారు? అంటే మా ఊరు వాళ్ళ ఊరు కొంచెం ఇప్పుడు గెజిరేట్పల్లి ఇప్పుడు ఈ ఊరు ఆఫీస్ ఎట్లా ఉందో అట్లా ఉంది సార్. అంటే అయిపోయి ఏమన్నా మోటార్ మెకానిక్ అట్లా మోటార్ ఇవి కాలిపోతే కన్నా మోటార్ మెకానిక్ చేసేకి వస్తుండే మా చిన్నాన్న వాళ్ళకి పరిచయం పరిచయం అయితే ఇప్పుడు పరిచయం ఉన్నాళ్ళే కదా అని చెప్పి కదిర్లో వచ్చినారు సార్ వాళ్ళు మేము ఇక్కడ ఉన్నప్పుడు. అంటే అప్పుడు నాకు ఆ రోజు కొంచెం ఆరోగ్యం బాగలేకుండా అయిపోయింది. ఆరోగ్యం బాగలేకుండా ఉంటే నేను ఏం చేసిన స్టవ్ మీద అన్నం పెట్టేసి హోటల్లో నుంచి పప్పు తీసుకొని పోదామని వచ్చాను సార్. వాళ్ళు ఆ హోటల్లోనే ఉన్నారు. ఇప్పుడు చూసిన వాళ్ళు కదా అని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే మా టిఫిన్ అన్న చేయి లక్ష్మీదేవి అన్నారు. నేను టిఫిన్ చేయను, అన్నం గ్యాస్ మీద పెట్టేసి వచ్చిన, పప్పు తీసుకొని పోదామని వచ్చిన, నాకు ఆరోగ్యం బాగలేదు అని చెప్పాను సార్. సరేలే టిఫిన్ చేయమంటే చేయలేదు, పెప్సీ అన్న తాగు అని చెప్పినారు. నాకు పెప్సీ కానీ వద్దు, నేను మొహం కానీ గడగలేదు, నేను ఇంటికి పోయి మొహం కడుక్కొని అన్నం తింటా అన్నాను సార్. సార్ దాంట్లో అర్థం తాగాను అంతే సార్. ఇప్పుడు చూసిన వాళ్ళే కదా అట్లా ఈ పని చేస్తారని తెలియదు కదా సార్. మళ్ళీ అది కొద్దిగా తాగిన తర్వాత అప్పటి నుంచి నాకు ఇక్కడ ఇది లేదు సార్. నాకు వాళ్ళతోనే పోవాలని నాకు మైండ్. ఇక్కడ ఉండాలా, వీళ్ళతో ఉండాలా, మా కుటుంబంలో మా ఫ్యామిలీలో కలిసిమెలిసి ఉండాలని లేదు, వాళ్ళతోనే పోవాలని. అదే సార్, అప్పటి నుంచి వాళ్ళతోనే వెళ్ళిపోవాలని అనిపించింది సార్ నాకు. మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయినారు. మళ్ళీ తీసుకొని పోయి అక్కడ ఢిల్లీలో అప్పుడు నాకు హిందీ రాదు సార్. ఇప్పుడు తెలుగు కానీ సరిగ్గా వచ్చేదిలే నాకు. ఇప్పుడు నేర్చుకున్నా సార్ నేను. మళ్ళీ అక్కడ ఏం చేసినారంటే ఇట్లా పెద్ద ఫారిక్ ఉంది సార్. అక్కడ ఏందో గాంధీ తాత ఫారిక్ ఏందో అంటే అక్కడ ఆ ఫారిక్లో రాత్రి 1 గంట 3 గంటలకు అట్లా తీసుకొని పోయినారు సార్. నాకు అక్కడ కారులో తీసుకొని పోయినారు. ఆ కారులో ఎట్లా అంటే లోపల ఉండే మనిషి బయట వాళ్ళకి కనపరాదు, బయట ఉండే వాళ్ళ మనిషికి కనిపిస్తుంది సార్. అట్లా దానిలో తీసుకొని పోయినారు వాళ్ళు. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి పిలుచుకొని పోయినారే, వాళ్ళు ఇద్దరు ఆటో తీసుకున్నారు, నాకేమో వాళ్ళకు ఒప్పు చెప్పేసినారు అక్కడ ఉండే వాళ్ళకి. అయినా నేను చెప్పిన మీతోనే వచ్చిన, మీతోనే వస్తాను నేను, మీరు ఎక్కడ వెళ్తున్నారంటే ఇట్లా సిటీ కదా ఇది, 2-3 ఇక్కడ కూర్చుండేది, 5-6 మంది కూర్చొనేరు పట్టుకుంటారు, మీరు ముందర వెళ్ళండి, మేము వెనక ఆటో తీసుకొని వస్తామని చెప్పి మా కార్లో పంపించేసి వాళ్ళు వెనక్కి వచ్చేసినారు సార్. నాకు అంత డబ్బులు కమ్మేసి. హిందీ రాదు నాకు. వాళ్ళు హిందీలో మాట్లాడుకున్నారు. హిందీలో మాట్లాడుకొని అన్ని లచ్చలు కానీ అమ్ముకొని నాకు అక్కడ పంపించేసి వీళ్ళు ఇటుకి వచ్చేసినారు. మళ్ళీ అక్కడ పోయి కనీసం నాకు తెలివి ఎన్ని ఏళ్ళకి వచ్చింది, 9 ఏళ్ళకి వచ్చింది సార్ నాకు. నా మైండ్ ఇక్కడ నా కొడుకు. ఆ రోజు తీసుకెళ్ళిన తర్వాత పార్క్ దగ్గర మీకు అమ్మారు, ఆ కార్లో వెళ్ళిపోయావు. నెక్స్ట్ డే వాళ్ళు ఏం చేశారు? అక్కడ తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. మళ్ళీ మరుసటి రోజు ఎఫ్చార్ పని చేపిస్తారు సార్ వాళ్ళు. ఏం పని? ఎఫ్చార్ పని చేపిస్తారు. జీవి రోడ్ అని అక్కడ తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు చెప్పిన మాట చేస్తేనే, చేయకుండా ఉంటే పట్టుకొని కొడతారు సార్ వాళ్ళు. పట్టుకొని కొడతారు సార్. పట్టుకొని కొట్టిన అదే సార్ ఫస్ట్ రోజు నేను పోమని చెప్పినారు సార్ వాళ్ళు. నేను పోను అన్నా. ఎందుకు పోవు అన్నారు. నాకు నచ్చలే, నేను పోను అన్నా. నువ్వు ఎందుకుగా పోవు అని చెప్పి ఫస్ట్ లోపల రూమ్లో పిలుచుకొని పోయి పట్టుకొని కొట్టినారు. ఇక్కడ కొట్టి కానీ ఇది ఉంది చూడు సార్. సరేలే అని చెప్పి మళ్ళీ నేను భయపడిపోయినా సార్. మీరు ఏమన్నా చేయండి, నేను మాత్రం పోను అని చెప్పి కూర్చున్నా. మళ్ళీ 2-3 లేడీస్లు కలిసి లోపల రూమ్లో విడిచిపెట్టేసి వచ్చినారు సార్. వేరే వాళ్ళకి జెంట్స్కి నాకు ఇద్దరికి పిలుచుకొని పోయి ఇడిసాలకే నాకు భయం అయ్యి నేను రాను అంటే వాడు వచ్చి అమ్మ నేను రానంటుంది. అంటే మళ్ళీ వచ్చి కొట్టింది సార్ అమ్మ. కొట్టిన తర్వాత ఏమన్నా చేయి, నేను మాత్రం పోను, నాకు నచ్చలేదు ఈ అలవాటు అని చెప్పిన. నీ పని చేస్తే నీకు బిర్యానీ పంపిస్తాను మీ ఊరికి, లేకుంటే నేను పంపాను, నేను కరెంట్కి ఇచ్చి చంపేస్తా అని చెప్పింది సార్. భయపడిచ్చింది. సరేలేని నాకు అప్పుడు కనీసం మీ ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో నాకు తెలిసే సార్, అంత దూరం నాకు తెలీదు, నేను చదువుకొని కానీ చదువుకోలే. మళ్ళీ అక్కడ తీసుకొని పోయి అట్లా అన్నీ చేస్తా అంటే నేను మా ఊరికి పంపించాలా అంటే మీ ఊరికి ఎందుకు పంపిస్తాము, వాళ్ళు ఎన్ని డబ్బులు తీసుకొని పోయింటే ఆ డబ్బులు అంతా తీరిపోయేంత వరకు మేము పంపించము అన్నారు.
అంటే వాళ్ళతో మాట్లాడుకోండి, మాతో ఏం సంబంధము, మేము తీసుకోలేదు కదా, మేము తినలేదు కదా, మాకు ఊరికనే ఎందుకు ఎంసీ పెడుతున్నారంటే వాళ్ళు తీసుకొని పోయినారు కదా, వాళ్ళకి మీరు అడగల, మేము ఎందుకు అడుగుతామని మమ్మల్ని పట్టుకొని కొట్టినారు సార్ వాళ్ళు. సరేలే అని చెప్పి అట్లా 10 ఏళ్ళు చేయించినారు సార్ అక్కడ. కొట్టిపించుకొని తిట్టిపించుకొని కంటికి నిద్ర లేక ఆడంటే కనీసం బొక్క పడిపోయినా కానీ చూపించరు సార్ వాళ్ళు. టయానికి నిద్ర ఉండదు, అన్నం ఉండదు. రాత్రి 3 గంటలకు పెడితే మళ్ళీ రాత్రికి 3 గంటల అన్నం పెట్టేది, అది అంతంత పెడతారు సార్. అది ఢిల్లీలో మీరు ఉన్న టైంలో మీ దగ్గర రకరకాల కస్టమర్లు వస్తుంటారు. అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువగా ఎటువంటి వాళ్ళు వస్తుంటారు? ఎక్కువ తాగిన వాళ్ళు వస్తారు సార్. తాగి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు మనం మంచిగా ఇది చేస్తే బాగుంటుంది, లేదంటే మనం మంచిగా ఇది చేయకుండా ఉన్నామనుకో బయట పోయి వాళ్ళకి చెప్తారు, మాకు మంచిగా ఇది చేయలేదు, లోపల వాళ్ళు మాకు ఇది చేస్తున్నారని వాళ్ళు పోయి 1కి 2 చెప్తే మళ్ళీ వాళ్ళకి పట్టుకొని కొడతారు సార్ వాళ్ళు. ఎందుకుగా ఏంటిగా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదా, ఇప్పించుకున్నాం కదా, వాళ్ళు మంచిగా చూసి పంపేలా అని చెప్పి పట్టుకొని కొడతారు సార్ వాళ్ళు. ఆ రోజు అన్నం కానీ పెట్టారు. అట్లే చాలా హింస పెట్టినారు సార్. తాగి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా వికృతంగా రాక్షసంగా ప్రవర్తిస్తారు. అవును సార్. అంటే అంత రాక్షసంగా ఎలాగ వస్తుంది వాళ్ళు చెప్పొచ్చు కదా, మీరు వాళ్ళు వచ్చిన వాళ్ళు మగవాళ్ళు కాదు, రాక్షసంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు మేము అట్లా చెప్తే వాళ్ళు పట్టుకొని కొడుతున్నారు కదా సార్. భరించుకోవాలా, వాళ్ళ లోపల ఏమి చేసినా మీరు భరించుకోవాలా, డబ్బులు ఇస్తాను లేదా మనకి అని అంటారు సార్. కొడతారు కూడా. అంటే మీకు మర్చిపోలేనిగా రాక్షసం ప్రవర్తించిన వ్యక్తులు ఎవరైనా గుర్తున్నారా? అంటే అక్కడ ఇప్పుడు నేను వచ్చి 3 ఏళ్ళు అయింది సార్. అంత టైంలో అంత ఇటువంటి మనిషి లేడు అన్న ప్రవర్తించే వాళ్ళు ఎవరున్నారా అంత రాక్షసం? అంటే ఇప్పుడు అంతగా గ్యాప్ ఉండదు సార్. చాలా రోజులు కదా వచ్చేసి. బాగా హింసించేవారు అంత నేను చెప్తున్నాను కదా సార్, చాలా హింస పెట్టినారు సార్. అక్కడ అయితే కస్టమర్లు హింస పెట్టినారు, ఇక్కడ నుంచి పిలుచుకొని పోయే వాళ్ళు కానీ బాగా కొట్టినారు సార్ మాకు. తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత నువ్వు తెలుగు నేర్చుకున్నావు? మళ్ళా 8 సంవత్సరాలకు అట్లా నేర్చుకున్నాను సార్. 8 సంవత్సరాలకు అట్లా నేర్చుకున్న తర్వాత మళ్ళీ నేను అడిగినాను సార్ ఇంటికి పోతాను అంటే, మళ్ళీ నేను అట్లా 8 సంవత్సరాలు ఒకే కంపెనీలో పనిచేస్తావా? అంటే పక్కన సార్. ఇప్పుడు లైన్గా ఉంటారు కదా సార్. ఇప్పుడు ఒకరోజు 1 నెల 3 నెల సంవత్సరం అట్లా నా దగ్గర, ఇంక వేరే వాళ్ళ దగ్గర 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఇంకా వేరే వాళ్ళ దగ్గర 1 సంవత్సరం 1.5 సంవత్సరం అట్లా పెడతారు సార్. అట్లా పెడతారు అంటే ఒక్కొక్క రోజు సంవత్సరము 2 సంవత్సరము ఒక ఆమె దగ్గరే ఉంచారు సార్. ఇప్పుడు వాళ్ళు మెయింటైన్ చేస్తారు కదా సార్, వాళ్ళే చేంజ్ చేసుకుంటారు అన్నమాట. మరి 9 సంవత్సరాల తర్వాత మరి సొంత ఊరికి ఏ విధంగా వచ్చావు? మళ్ళీ అట్లా ఇప్పుడు వాళ్ళు పంపలేదని చెప్పి సార్, మళ్ళీ నాకు కనీసం నా సంతకం కానీ రాదు సార్. నేను చదువుకోలే. మళ్ళీ నేను కడప నుంచి ఒక అమ్మాయి, ఇక్కడ బెంగళూరు నుంచి ఒక అమ్మాయి, వాళ్ళిద్దరికీ పిలుచుకొని పొద్దున్నే 5 గంటలకు ఇక్కడ ట్రైన్ ఉంటుంది సార్. ఇప్పుడు ఆ ట్రైన్కి పోతే ఆడ పట్టేస్తారని చెప్పి ఆ పాపని వాళ్ళిద్దరికీ పిలుచుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోయినాం సార్. బస్ స్టాండ్కి మేము దిగే లోపల ఒక ఆటో వచ్చినాడు. ఆయప్పకు చెప్పినాం, ఇట్లా మాకు చాలా హింస పెడుతున్నారు, మీకు కూతుర్లో చెల్లిలో ఎవరన్నా ఉంటారో మాకు ఇట్లా సహాయం చేయాలా, మాకు బస్ స్టాండ్లో అట్లా చేర్చేయమంటే బస్ స్టాండ్లో 5 గంటలకు చేర్చేసినారు సార్. చేసేసిన తర్వాత మళ్ళీ అక్కడక్కడే 2 రోజులు బాధపడినా సార్. మాకు దిక్కు తెలియదు కదా సార్, మేము అసలు అక్కడ నుంచి ఇంత దూరం రావాలంటే మాకు తెలియదు కదా, 3 అట్లా వాళ్ళమే. అక్కడే 3 రోజులు అక్కడే బాధపడినాం. ఆడే బస్సు ఎక్కేది, ఆడే దిగేది, ఆడే బస్సు ఎక్కేది, ఆడ కనీసం కంటికి నిద్రలే, అన్నంలే, 3 రోజులు అట్లే ఆడే బాధపడినాం. మళ్ళీ తర్వాత బస్సు ఎక్కినాం సార్. మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ అడిగినాం వాళ్ళకి, అడిగితే ఇటు హైదరాబాద్ పోతుంది అన్నారు. సరేలే మన ఆంధ్రాలో పడిపోతే మళ్ళీ ఎట్లా అవుతుంది అని చెప్పి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బస్సులు లేవి అక్కడగా సార్, ఇక్కడ హర్యానా, బీహార్, హర్యానా అని ఉంటుంది సార్. అవి దాటుకుంటే హైదరాబాద్ బస్సు వస్తుంది సార్ అక్కడ. మళ్ళీ అక్కడ నుంచి ఆ బస్సుకు వచ్చాకే మళ్ళీ హైదరాబాద్లో వచ్చేసినాం సార్. హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చాక మా దగ్గర డబ్బులు లేవు సార్ మాకు. ఇప్పుడు 1 రూపాయి ఇయ్యరు మాకు. సంపాదన అంతా వాళ్ళే తీసుకుంటారు. మీకెందుకు ఇంకా ఈ సంపాదన, మేము ఇస్తున్నాం కదా, మేము చూస్తున్నాం కదా, మేము తినిపిస్తున్నాము, మీకెందుకు డబ్బులు అని చెప్పి మా చేతికి 1 రూపాయి ఇయ్యరు సార్ వాళ్ళు. మళ్ళీ తీసుకోకుండా మళ్ళీ అక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చాక మా దగ్గర 1 రూపాయి లేదు. మళ్ళీ ఆ పాప బెంగళూరు పాప వాళ్ళ
చూసిన వాళ్ళు అంటే వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర 1000 రూపాయలు ఇప్పించుకొని మళ్ళీ బెంగళూరుకి పోయినాం సార్. బెంగళూరుకి పోయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఇంటికి పోయి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ఆ రోజు మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి మా ఊరికి వచ్చేగాని లేదు. ఫస్ట్ ఆ పాపను అక్కడ ఇడిచిపెట్టేసి మళ్ళీ ఈ పాపను కడపాక వాళ్ళ ఇంటికి ఇడిచిపెట్టేసి మళ్ళీ నేను మా బెంగళూరులో 4 నెలలు కాంక్రీట్ పనికి చేసి మళ్ళీ మా ఇంటికి వచ్చినాను సార్. నేను మళ్ళీ మా ఇంటికి వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మా కంటికి కనపరాలేదు, మేము చచ్చిపోయింది అనుకున్నాము అని చెప్పి మా అన్న మా నాయన మా అమ్మోళ్ళు మా అన్న పట్టుకొని కొట్టినాడు సార్. నాకు పట్టుకొని కొట్టి కృష్ణాయిలు 10 లీటర్ కృష్ణాయిలు ఉంటున్నాడు. ఆ కృష్ణాయిలు నా కొడుకు చిన్నగా అప్పుడు మీ అమ్మ కాదు నా చెల్లెలు కాదు, నీ కృష్ణాయిలు పోయి నేను అంటిస్తా, కూర్చుంటే నేను ఎన్నేళ్ళు కూర్చుంటాను స్టేషన్లో, కూర్చోబెడితే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంతే కదా, సంపదంగదాము వద్దు, నీకు మీ అమ్మ లేదు నాకు మా చెల్లెలు లేదు అనుకుంటానని చెప్పి కృష్ణాయిల డబ్బు తీసుకొచ్చి దగ్గర పెట్టినాడు సార్. అప్పుడు ఏమనుకున్నా అంటే నేను అంత హింస పెట్టి అక్కడ నేను అంత బాధపడి అంతగా వచ్చిన నేను వీటికి వచ్చేళ్ళకే నేను నాకు మళ్ళీ కృష్ణాయిలు పోసి నేను ఇది చేస్తా అంటున్నాడే మా అన్న. మా చెల్లెలు ఇంటికి వచ్చిందని సంతోషం పడలేదు. మా అన్న మళ్ళీ ఈ మాట అంటున్నాడే, నా కొడుకుని దెబ్బతున్నాడే కాల్ చేయమని చెప్పి బాధపడినా సార్. నేను నా కొడుకు నా కళ్ళు చూసి ఏడుస్తున్నాడు, మా అమ్మని కాల్ చేయమని చెప్తున్నాడు మా మామ అని చెప్పి. ఆ మాట అనాలకి మళ్ళీ నా కొడుకు మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను అన్నం కానీ తినలే, పక్కన రూమ్లో పోయి పండుకుండేసినాను సార్. నేను అట్లా హింస పెట్టి అట్లా ఇబ్బంది పెట్టినాడు సార్. కనీసం కట్టుబట్టలతో వచ్చేసిన సార్. నేను ఇప్పుడు కానీ నేను కూలి నాలి చేసి నా కొడుకుని ఇంట్లో సంసారం చూసుకోవాలా, కొడుకుని చదివించుకోవాలి సార్. నాకు తినడానికి కానీ జరగదు, కూలికి పోతే నాకు తినేకి, కూలికి పోకుండా ఉంటే లేదు సార్. నాకు కనీసం ఇల్లు లేదు, నాకు పెన్షన్ డబ్బులు లేదు, రేషన్ కార్డు లేదు, అట్లాంటి ఏంది లేదు సార్. అక్కడ పోయి నేను ఢిల్లీలో ఉన్న పడ్డ కష్టం కన్నా ఇక్కడికి వచ్చే కష్టం ఎక్కువైందంట. కాదు సార్, మా అన్న ఈ మాట అనాలకే ఆ బాధ అనిపించింది సార్. నాకు ఇంట్లో ఆదుకోవాల్సింది పోయి ఆదుకోకుండా అవమానపరిచారని బాధపడ్డాను. అవును సార్, అక్కడ నుంచి బాధపడి నేను ఇక్కడ వచ్చినాను కదా, మా చెల్లెళ్ళు అక్కడ ఏమేమి బాధపడి వచ్చిందో అని అట్లా ఆలోచన చేయలే మా అన్నోళ్ళు. మా అన్నోళ్ళు వాళ్ళు ఇంకా నేను చంపుదాము అది ఇది అంటున్నారు కదా, నేను ఇంక ఈ బతికే ఎందుకు వేస్ట్ కదా అని చెప్పి అట్లా బాధపడినా సార్. నేను తర్వాత ఏ విధంగా ఉంది మీ జీవనం? ఇప్పుడు నేను కూలి నాలు చేసి మా అమ్మ మా నాయన ఇంటి దగ్గర లేదు సార్. నేను మా అత్తోళ్ళ ఇంటి దగ్గర వచ్చేసిన. నేను అక్కడ వచ్చి కూలి నాలి చేసుకొని బతుకొని సంసారం చూసుకొని పిల్లల్ని చదివించుకుంటాను. సంవత్సరానికి 10,000 కట్టాలి సార్. నేను ఇంట్లో సంసారం చూసుకోవాలి. అది ఒక రోజు కూలి దొరికైతే 4 రోజులు 5 రోజులు కూలి సార్. ఆడ మాట్లాడితే కానీ పట్టుకొని కొడతారు ఆడ. నేను మరొకసారి మళ్ళీ అడుగుతున్నాను, మీలాంటి కష్టం ఎవరికైనా మహిళకు వస్తే, భర్త చనిపోయిన తర్వాత అత్తగారికి సపోర్ట్ లేకపోవడం, అమ్మగారి సపోర్ట్ లేని మహిళలు ఎలాంటి దారిలో వెళ్ళాలి? అంటే మన సొంత ధైర్యంతోనే వెళ్ళాలా సార్. మన సొంత ధైర్యంతో వెళ్ళాలా, లేకుంటే ఎవరి మీద మనకి వీళ్ళు చూస్తారు కదా, వీళ్ళు కొంచెం ముందుకే మనకు తీసుకొస్తారా నమ్మకం ఎవరి మీద ఉంటే వాళ్ళకి పోయి అడుగుతాం సార్ మనము.